అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ మహిళా నాయకురాలు దువ్వెల సృజన వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మనతో పాటు దువ్వెల సృజన ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీలో సుదీర్ఘకాలం నాయకురాలుగా ఉన్నారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు? అయితే నాకు సరైన గుర్తింపు లేకుండింది. లోకల్గా బాలరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి తను నాకు ఏ పదవి ఇచ్చినా కూడా తను ఫైట్ చేస్తున్నాడు, నాకు ఏ పదవి ఇవ్వద్దు అని చెప్పి. బికాజ్ ఆయన కాస్త ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతున్నారు. నేను కొంచెం ఎడ్యుకేటెడ్ ఉమెన్, కాస్త యాక్టివ్గా ఉన్నాను, జనాల్లో తిరుగుతున్నాను, జనాలకి సర్వీస్ చేస్తున్నాను. సో పదవి లేకుండానే ఈ అమ్మాయి ఇంత సర్వీస్ చేయగలుగుతుంది. సో నేను ఈవెన్ స్టాప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన నన్ను స్టాప్ చేశారు. ప్రతి విషయంలో ఏదైనా కూడా ఆఖరికి మిథున్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళేసేసి ఈ అమ్మాయి తిరిగితే కుదరదు అని చెప్పారు. ఇంకా మిథున్ రెడ్డి గారు కూడా గొడవలు ఎందుకమ్మా మీరు తిరగద్దు అని చెప్పేసి ఒక పాస్ట్ 1.5 year నుంచి నన్ను ఆపేశారు. ఆపేయటంతో నేను ఇంక తిరగడం అధిష్టానం చెప్పింది కాబట్టి నేను వినాల్సి వచ్చింది. ఎందుకు గొడవలు, పార్టీలో గొడవలు అని చెప్పేసి. ఆఖరికి నేను తిరుగుతున్నానని చెప్పి నా మీద కేసులు కూడా వేయడం జరిగింది. అండ్ మీరు 2019లో తెల్లం బాలరాజు గెలుపు కోసం పనిచేశారు. అప్పుడు జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసారు. ఎందుకని మీ ఇద్దరి మధ్య అంత వైరం ఎందుకు వచ్చింది? అయితే అదేనండి, యాక్చువల్లీ 2019 ఎలక్షన్స్లో ఆయనకి తెలుసు కొన్ని సెగ్మెంట్స్లో నాకు మంచి పేరుంది అని చెప్పేసి. ఎందుకంటే నేను జనబాట కానీ జనాల్లో చాలా తిరుగున్నాను, నిర్వాసితుల గురించి వాళ్ళ గురించి చాలా ఫైట్ చేస్తున్నాను అప్పుడు. సో ఆయన ఏమనుకున్నారంటే తిను నాకు ప్లస్ అవుతుంది అని పిలిచారు తన అవసరం కోసం. పిలిచిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే ఆయన నన్ను యాక్టివ్గా చూడడం మొదలుపెట్టారు, నేను స్టార్ట్ చేశాను. కోవిడ్లో కానీ నేను మోదేలు అటంతా కూడా చాలా విలేజెస్లో నేను ఈ గ్రాసరీ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ శానిటరీ వాళ్ళకి కానీ నేను వెజిటేబుల్స్ పంచడం ఇలాంటివి చేస్తూ ఉన్నాను. సో అక్కడి నుంచి ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. జగన్ గారు బర్త్డే అప్పుడు మామూలుగా వీళ్ళు వెళ్ళేసేసి రాజశేఖర రెడ్డి గారు స్టాచ్యూ దగ్గర వెళ్ళి దండం పెట్టుకొని ఏదో 2 జై అనేసి వచ్చేస్తారు. కాకపోతే నేను దుప్పట్లు పంచిపెట్టడం, అప్పుడు ఇదేంటి చలికాలం ఉంటుంది కాబట్టి నేను దుప్పట్లు పంచిపెట్టడం ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్. అదే కాకుండా నేనేంటంటే ఇప్పుడు సిఆర్టీ జాబ్స్ వాళ్ళు కొంతమంది 10 మందిని తీసేశారన్నమాట. 5 years నుంచి టెన్యూరిటీ ఉండగా మన ఐటీడీఏ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. 27 days చేశారు. లేటర్ నాకు ఎవరో చెప్పారు 25 days పైన అయిపోయింది అక్క, ఇలాగా ధర్నా చేస్తున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదంటే సరే అని నేను వెళ్ళాను. అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి, ఎందుకు తీసేశారు, మీకు ఏంటి అని అంటే మాకు ఇంకా టెట్ అవ్వలేదు అని చెప్పి అన్నాను. అదొకటి ఏంటంటే వాళ్ళు ఈ స్పోర్ట్స్ ఉంటుంది కదా, ఏమంటారు వాళ్ళని, పీటీ టీచర్స్ దాంట్లో అవైలబిలిటీ లేదు, అందుకని మమ్మల్ని తీసి పక్కన పెట్టేశారు అని అన్నారు. కాకపోతే వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టేసేసి వీళ్ళని పక్కన పెట్టేశారు. నేనేం చేశానంటే ఆ 10 members కోర్టులో కేసు వేయించి 5 years టెన్యూరిటీ ఉండగా వీళ్ళని ఎలా తీస్తారు, ఇంకో చోట ప్లేస్మెంట్ ఖచ్చితంగా ఇప్పించాలి. వీళ్ళని బాలరాజు గారు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం అనే వాళ్ళని జనాలకి సర్వీస్ చేస్తేనే రేపటి నాటికి మన వెనకాల జనాలు ఉంటారు. అందుకే నేను వాళ్ళ కోర్టులో కేసు వేయించి ఆ 10 మందికి కూడా జాబ్ పెట్టించేసాను. అదే కాకుండా వింజరం పంచాయతీలో గత 6 to 7 years ఆ పంచాయతీలో సర్పంచ్ వచ్చారు నా దగ్గరికి. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. అది ఏమని రాసిచ్చారంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, ఎంపీ దగ్గరికి వెళ్ళాము, మాకు ఎటువంటి సాయం దొరకలేదు, కనీసం మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఎందుకంటే మా పైప్ లైన్ ఉంది కానీ కరెంట్ లైన్ లేదు, దానికి దగ్గర 12 లక్షలు అవుతుంది అని అన్నారు. నేను సరే సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని అది మన కలెక్టర్ దగ్గర సబ్మిట్ చేసి 6 months ఫైట్ చేశాను. కనీసం మనం వాటర్ ఇవ్వకపోతే మన గవర్నమెంట్లో మనం ఏం సాధించినట్టు అని అంటే ఇమీడియట్గా ఆయన ఏం చేశారంటే గట్టిగా అడగగానే ఎంపీ ల్యాడ్స్లో నుంచి మనీ తీసి ఏఈ గారిని ఎస్సీ గారిని నాకు అటాచ్ చేసి ఆ లైన్ వేయించి అక్కడ ట్రాన్స్ఫార్మర్ వేయించేసేసి వాళ్ళకి వాటర్ వచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ కాంట్రవర్సీస్ క్రియేట్ చేశారు ఎవరు, బాలరాజు గారు. ఏంటంటే ఏదో ఒక పని, నేనేంటంటే సర్వీస్ ఉద్దేశంతో నేను చేస్తున్నాను, ఏ లబ్ధి పొందకుండా. కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, షర్మిల గారితో కూడా మాట్లాడిన పరిస్థితి మీరు, ఆవిడ మీకు ఏ విధమైన హామీ ఇచ్చారు రాజకీయంగా? తను ఏమన్నారంటే గ్రౌండ్లో ఎలాగో కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నదే, రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ అది.
ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన పార్టీనే. సో తను ఏమన్నారంటే అన్ని విధాలుగా తను సపోర్ట్ చేస్తానన్నారు పోలవరంకి. అండ్ తను నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను పోలవరంలో ఈ సీట్ గెలవడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. పోలవరం నుంచి మీరు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? అయితే నేను అడిగాను, తను ఖచ్చితంగా అవకాశం ఉందని అన్నారు. నాకు వస్తుందని నాకు నమ్మకము. సో నేనైతే ఖచ్చితంగా గ్రౌండ్లో యాక్టివేట్ చేస్తున్నాను. ఎందుకంటే బాలరాజు గారికి అంత మంచి పేరు అయితే లేదు. బాలరాజు గారికి ఇస్తే ఏంటి, వాళ్ళ వైఫ్కి ఇస్తే ఏంటి, గ్రౌండ్లో అయితే వాళ్ళకి పేరు లేదు. చిరు బాలరాజుకి అంత ఘనంగా ఓటింగ్ అయితే లేదు జనసేనకి. సో కాంగ్రెస్, నేను ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నాను, సర్వీస్ చేశాను కాబట్టి నాకు ఖచ్చితంగా ఓటింగ్ పడుతుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరు తెల్లం రాజ్యలక్ష్మి ఉన్నారో ఆవిడ ఎస్టీ కాదంటూ కూడా కొంతమంది ఆదివాసీ సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి, దాని మీద ఏం చెప్తారు? ఒకటి చిన్న లాజిక్ అండి దీని మీద. ఎందుకంటే బాలరాజు గారు గత 2 decades నుంచి ఆయన పోలవరం ఎమ్మెల్యేగా చేశారు. ఇదే ట్రైబ్స్, ఇదే ఆదివాసీ సంఘాలు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయింది. వాళ్ళ వైఫ్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? బికాజ్ తను కుక్కల సుబ్బారావు కూతురు కాబట్టి. ఎందుకంటే డిఎస్సి టెన్యూరిటీలో మీరు క్లియర్గా చూస్తే సుబ్బారావు అని ఉంటుంది. ఇనిషియల్ లేకపోవచ్చు, కాకపోతే సుబ్బారావు అని ఉంది. దీని ఎనీ కేసు వల్ల ఆవిడ తామ అన్నపూర్ణకే పుట్టుంటే, ఫస్ట్ హస్బెండ్ తామ అన్నపూర్ణకే పుట్టుంటే బయాలజికల్ ఫాదర్ పేరు పెట్టాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. దాన్ని వాళ్ళు ఏదో తిమ్మిని బొమ్మి చేయాలని ఆలోచిస్తే అది కుదరదు. కోర్టులు న్యాయం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు సర్టిఫికెట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సో ఆమెదైతే పోతుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు పోలవరం నియోజకవర్గం సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ కానీ లేదా నిర్వాసితుల సమస్యల మీద కానీ కాంగ్రెస్ ఎట్లాంటి స్టాండ్ తీసుకోవాలి? సో మీకు తెలియంది ఏం లేదు. రాజశేఖర్ రెడ్డి గారే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ పెట్టింది. జనాలందరికీ నీళ్ళు రావాలి, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతోనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ పెట్టారు. సో షర్మిలమ్మ గారు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తారు. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చేసింది లేదు. ఫస్ట్ సంక్షేమం స్టార్ట్ పెట్టిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన బిడ్డనే మన షర్మిలమ్మ గారు. తను నిర్వాసితులకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటారు. వాళ్ళకి ఏ న్యాయం జరగాలో ఖచ్చితంగా చేస్తారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి పోలవరం మొత్తం నియోజకవర్గ ప్రజలకి అసలు ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ తరఫు నుంచి? కాంగ్రెస్ తరఫు నుంచి మేమేం చెప్తామంటే, ఆల్రెడీ కాంగ్రెస్ ఇప్పుడు మనకి తెలంగాణలో ఉంది, అండ్ మనకి కర్ణాటకలో కూడా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు అందరూ సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం అంటున్నాము. మా సంక్షేమ పథకాలు ఆల్రెడీ తెలంగాణలో ఇస్తున్నారు. అవే సంక్షేమ పథకాలు మోస్ట్ ప్రాబబ్లీ మనకు కూడా ఉంటాయి ఆంధ్రాలో. అవన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి నాకు తెలిసి. మీకు తెలియంది ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా దువ్వెల సృజన చెప్తున్నారు. అయితే తాను గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీలో కొనసాగాను, కానీ అక్కడ ఎవరికి కూడా పనిచేసినట్టు వారికి ఖచ్చితంగా విలువ లేకుండా పోయింది. అందుకనే తాను భవిష్యత్తు కోసం కాంగ్రెస్లోకి వచ్చాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు కానీ వీటన్నిటి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. కాబట్టి తాను పోలవరం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాంగ్రెస్లో జాయిన్ అని చెప్పి దువ్వెల సృజన చెప్తున్న పరిస్థితి. షంటితో మనీ RTV పోలవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.